హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మేక్ మై ట్రిప్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సెలవుల నిపుణుడు అనేసి ఇవ్వడం జరిగిందనమాట. హాలిడే ట్రావెలర్ అనేది కావాలన్నమాట. హాలిడే ఎక్స్పర్ట్ అనేసి అంటారు. అలాగే భారతదేశం అంతటా కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఒక వారం కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇప్పటి వరకు 100 మందికి పైగా దరఖాస్తు చేసి దీనిపైన ఈ యొక్క అప్లికేషన్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది. సో మీరు కూడా ఇక్కడ చూడొచ్చు, రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేయొచ్చు ఈజీగా. సో ఇదైతే పార్ట్ టైం జాబ్ అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా. ఇప్పుడు మనం ఈ యొక్క నోటిఫికేషన్ని ఎవరంటే రిలీజ్ చేశారు, సిసిలియా డిసౌజా గారు ఈవిడ రిలీజ్ చేయడం జరిగింది. మనకి makeMyTrip.comలో ఈవిడ సీనియర్ రిక్రూటర్ అనేసి ఇవ్వడం జరిగింది. సెలవుల నిపుణుడుగా మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో సెలవుల నిపుణుడు అంటే హాలిడే ఎక్స్పర్ట్ అనేసి అర్థం అనమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే సో ఇక్కడ స్థానం వచ్చేసరికి హాలిడే నిపుణుడు, హాలిడే ఎక్స్పర్ట్ అనమాట. ఉద్యోగం రకం వచ్చేసరికి పార్ట్ టైంగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. స్థానం వచ్చేసరికి మీరైతే ఇంటి నుండి పని చేసుకోవచ్చు పర్మనెంట్గా. మహిళల అభ్యర్థులు మాత్రమే కావాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ యొక్క అవకాశం అనేది ఉంటుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. పాత్ర గురించి చూసుకుంటే మేక్ మై ట్రిప్ హాలిడే నిపుణుడుగా మీరు పని జీవిత సమతుల్యతను కొనసాగిస్తూ మహిళలు వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి శక్తినిచ్చే శక్తివంతమైన సమాజంలో భాగం అవుతారు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే నిపుణుల మార్గదర్శకత్వం మరియు వ్యక్తిగతీకరించిన సిఫారసులను అందించడం ద్వారా ప్రయాణికులు తమ కళలు సెలవులను ప్లాన్ చేసుకోవడంలో మరియు బుక్ చేసుకోవడంలో మీరు సహాయం చేస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ సౌకర్యవంతమైన ఇంటి నుండి పనిచేసే అవకాశం పోటీ బహుమతులు సంపాదించేటప్పుడు ప్రయాణం మరియు కస్టమర్ సేవ పట్ల మీ మక్కువను ఉపయోగించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. క్లియర్గా ఇక్కడ మీకు ఈ వివరాలు అనేది పాత్ర గురించి ఫుల్ఫిల్గా చెప్పడం జరిగింది. అర్హత అండ్ అనుభవం వచ్చేసరికి ఏదైనా గ్రాడ్యుయేట్ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎనీ స్ట్రీమ్ వాళ్ళనమాట. అనుభవం వచ్చేసరికి ప్రయాణం లేదా అమ్మకాల నేపథ్యంలో కనీసం 6 నెలల అనుభవం అనేది చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మీకైతే కంపల్సరిగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. వర్తించే చోట ఇంగ్లీష్ మరియు స్థానిక మాతృభాషలో నిష్ణాతులయ్యి ఉండాలన్నమాట. మీరు ఎక్కడి నుంచి అయితే పనిచేస్తున్నారో అక్కడి నుంచి మీరు ఇంగ్లీషులో మరియు మీ యొక్క ఓన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో సో అది మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మంచి అమ్మకాలు నైపుణ్యాలతో కస్టమర్ కేంద్రీకృత విధానం అనేది మీకు తెలిసి ఉండాలి. చెల్లింపు వేరియబుల్ అనేసి ఇవ్వడం జరిగింది. నెలవారీ చెల్లింపు, మొత్తం బుకింగుల సంఖ్య, కస్టమర్ కేంద్రీకృత పారామితులు మరియు ప్రక్రియలకు కట్టుబడి ఉండటం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీనితో పాటు మీకోసం మొత్తం ప్రయోజనాలను మెరుగుపరచడానికి మేము క్రమం తప్పకుండా ప్రోత్సాహిక ప్రచారాలు, బహుమతి వాచర్ ఆఫర్లు, అలాగే సెలవు ఆఫర్లు, ప్రయాణ ప్రోత్సాహాలు మరియు మరన్నింటినీ నిర్వహిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. గమనిక వచ్చేసరికి అభ్యర్థికి విండోస్ 10
మరియు అంతకంటే ఎక్కువ వచ్చి ఉండాలన్నమాట. సో అంటే మీకు విండోస్ 10 అయినా మినిమం రావాలి. ఉన్న డ్యూయల్ సిమ్ ఫోన్ మరియు ల్యాప్టాప్ ఉండాలి. అంటే డ్యూయల్ సిమ్ ఫోన్ ఉన్న ఒక ఫోన్ ఉండాలి, ఆండ్రాయిడ్ ఫోను. అలాగే ల్యాప్టాప్ కూడా మీ దగ్గర ఉండాలి. మేము అందించేవి ఏంటంటే సౌకర్యవంతమైన పని వాతావరణం, నిర్ణీత గంటలు లేకుండా మీ సొంత వేగంతో ఇంటి నుంచి పని చేయండి. అంటే మీకు నచ్చిన టైంలో వర్క్ చేయొచ్చు. సంపాదన సామర్థ్యం, అలాగే లాభదాయకమైన బహుమతులు మరియు బోనస్లతో పోటీ ఆదాయాలు, సమగ్ర శిక్షణ, మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి విస్తృతమైన శిక్షణా కార్యక్రమాలకు ప్రాప్యత, సపోర్ట్ సిస్టము, టీం లీడర్ల నుండి మార్గదర్శకత్వం మరియు సహాయక హాలిడే నిపుణుల సంఘం, విభిన్న సాంస్కృతిక భారతదేశం అంతటా విభిన్న నేపథ్యాల నుండి 2000+ మహిళల నెట్వర్క్లో భాగం అవ్వండి అనేసి చెప్పడం జరిగింది. దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ మీకు అప్లై ఆన్లైన్ లింక్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి
డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.